కళ్ళు మూయి ప్రార్థన చేయి. దేవా, నేనున్నా కదా నీకు, నేనున్నాలే పద. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నీకు వందనాలు 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 వందనాలు. జరిగేవన్నీ ఎరిగే ఉన్నావు, కావలసిన ముందు సిద్ధపరిచే ఉంచావు. మర్మమైనవన్నీ ఎరిగే ఉన్నావు, కానీ మాకు మాత్రం మరుగు చేస్తున్నావు, మౌనమై ఉన్నావు. కొన్ని చెప్తావు, కొన్నేమో ఏమండి. ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పిన విషయాలన్నీ దేవుడు నిన్ను తగ్గిస్తున్నాడు అంటే భయపడవాకు. నీ చుట్టూ ఉన్న వారి కంటే, నీ తోటి వారి కంటే దేవుడు నిన్ను తగ్గిస్తున్నాడు అంటే చింతపడవాకు. వారందరికంటే ఉన్నతంగా నిన్ను హెచ్చించగలడు ఆయన. హెచ్చించడానికే తగ్గిస్తున్నాడు. అది ఎలా జరిగిద్దనే ప్రశ్నలు దేవుణ్ణి అడగొద్దు. హెచ్చించకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు ఏది అనుమతిస్తే దానికి నేను సిద్ధం ప్రభువా అని కృతజ్ఞతలు చెప్పుకో చాలు. ప్రార్థన చేయి. పరిశుద్ధ ప్రభువా, మా బిడ్డలందరితో ఈరోజు మాట్లాడావు నువ్వు, ముఖ్యంగా నాతో మాట్లాడావు నాయన. చాలా కృతజ్ఞతలు ప్రభువా. నవ్వుతున్నవారు, ఎగతాళి చేస్తున్నవారు, తప్పుడుగా మాట్లాడుకుంటున్నవారు, నిందా ప్రచారాలు చేస్తున్న వారిని చూసి ఒకప్పుడు నేను ఆలోచించి బాధపడినప్పుడు నీ ఉద్దేశాలు యాకోబు కూడా చెప్పలేదు, కానీ కొన్ని నాకు చెప్పి నన్ను ధైర్యపరిచావు. చెప్పినట్టు నెరవేర్చావు. నిజంగా యాకోబు కంటే కూడా సమీపంగా ఉన్నావు దేవా. నాకు నువ్వు యాకోబు కంటే బహు సమీపమయ్యావు. పరలోక తండ్రి యేసుక్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మాకు ఇప్పుడు ఇంకా దగ్గర అయ్యావు. మా బిడ్డలకు దగ్గర అయ్యావు. అన్ని బయలుపరుస్తున్నావు, అన్ని మాట్లాడుతున్నావు. భక్తుల జీవితాలను చూపించి నాతో మాట్లాడుతున్నావు. నీ కార్యాలన్నీ పరిశీలనగా తెలుసుకునే శక్తి మాకు లేదు, కానీ ఒక్కటి మాత్రం విరుగుదాం. అన్నిటినో కొలిక్కి తీసుకొచ్చి మా ఓటములను కూడా గెలుపుగా మాత్రం మారుస్తావు. కృతజ్ఞతలు. యేసు నామములో నేను మహిమపరుచుకుంటున్నాం తండ్రి.